ఎక్స్క్లూసివ్ లైవ్. అనకాపల్లిలోని కెనరా బ్యాంక్లో 7గురు దొంగలు దొంగతనానికి ప్రయత్నించారు. బట్ కాకపోతే మేనేజర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ఈ దొంగలందరూ కూడా అప్పటికప్పుడు పారిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు కూడా దొంగలు ఎక్కడికి వెళ్లారు అన్న ఆచూకీ అయితే తెలియలేదు. అనకాపల్లి కెనరా బ్యాంకులో దొంగలు కలకలం సృష్టించారు. బ్యాంకు దొంగల కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. బ్యాంకు లోపల 5గురు, బయట 2 దొంగలు కాపలా కాసినట్టుగా తెలుస్తుంది. సో ఒక పథకం ప్రకారమే బ్యాంకులోకి వచ్చినట్లు తెలుస్తుంది. అకౌంట్ ఓపెనింగ్ కోసం వచ్చాడు ఒక దొంగ. అయితే 10 నిమిషాల తర్వాత మరో 2 కూడా జాయిన్ అయ్యారు. మొత్తం 3 దొంగలు బ్యాంకు లోపల ఉండగానే మరొక 2 బ్యాంక్ మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్లారు. సో 3 దొంగలు క్యాషియర్ దగ్గర, మరో 2 దొంగలు మేనేజర్ దగ్గర, మరో 2 బయట కాపలా కాశారు. మొత్తం 7గురు దొంగలు అనకాపల్లిలోని కెనరా బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నించారు. క్యాషియర్ కాలర్ పట్టుకొని దొంగలు 3 కూడా తుపాకీతో బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే మేనేజర్ సమయస్ఫూర్తితో ఈ భారీ చోరీ తప్పిందనే చెప్పాలి. అక్కడ ఎటువంటి ఎవరికి కూడా ప్రాణహాని కానీ ఎటువంటి హాని కానీ జరగలేదు. అలారం మోగించాడు సమయస్ఫూర్తితో మేనేజర్. దీంతో పోలీసులు వచ్చారని 7గురు దొంగలు కూడా పారిపోయిన పరిస్థితి. అయితే తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ 7గురు దొంగల ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రైట్ రాజు, అనకాపల్లిలోని కెనరా బ్యాంకులో మొత్తం 7గురు దొంగలు దొంగతనానికి ప్రయత్నించారు. అయితే మేనేజర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ఈ భారీ చోరీ అయితే తప్పిందని చెప్పాలి. సో ప్రస్తుతం ఎక్కడున్నారు పోలీసులు, ఎటువంటి అప్డేట్స్ చెప్తున్నారు 7గురు దొంగల గురించి? పట్టపగలు మధ్యాహ్నం 2:40 సమయంలో ఈ బ్యాంక్ లో చోరీకి అయితే పాల్పడినటువంటిది అయితే ఉంది. పక్కా రెక్కి నిర్వహించినటువంటి దోపిడీ దొంగలు ఈ బ్యాంక్ ని దోపిడీ చేయడానికి అయితే ప్రయత్నం చేసినట్లు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. బైకులపై వచ్చినటువంటి దొంగలు ముందు 3 బైకుల మీద 7గురు దొంగలు అయితే రావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళు మొత్తం అంతా ముందు బయట ఉన్నారు. తర్వాత ఒకరు మాత్రము బ్యాంక్ లోపలికి వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తానని ముందు మాట్లాడినటువంటిది అయితే ఉంది. అయితే అది లంచ్ సమయం అయినటువంటి వెంటనే కావడం, ఆ లంచ్ కి వెళ్ళి వచ్చినటువంటి ఒక్కొక్కరు వాళ్ళ సీట్లలో విధులు నిర్వహించడానికి సిద్ధమవుతున్నటువంటి సమయం కావడంతో కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఈ లోపే మరొక 2 దొంగలు లోపలికైతే వచ్చినటువంటిది అయితే ఉంది. వీళ్ళు వచ్చినటువంటి 10 నిమిషాల తర్వాత మరొక 2 దొంగలు లోపలికి రావడంతో వచ్చినటువంటి వాళ్ళు నేరుగా మేనేజర్ క్యాబిన్ కి అయితే వెళ్లారు. 2 దొంగలు మేనేజర్ క్యాబిన్ కి వెళ్లిన వెంటనే మరొక 2 దొంగలు, అంటే ముందుగా వచ్చినటువంటి వాళ్ళు క్యాషియర్ కాలర్ పట్టుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీళ్ళ గన్నలను బయటకి తీసి బెదిరించే ప్రయత్నం అయితే చేశారు. బయట క్యాషియర్ పట్టుకుని ఒకరు గన్నతో బెదిరిస్తుంటే మరొక 2 క్యాషియర్ మేనేజర్ రూమ్ లోకి వెళ్లి మేనేజర్ ని బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అరుపులు కేకలు అయితే వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆందోళనకు గురైనటువంటి బ్యాంక్ మేనేజర్ కూడా వెంటనే అలర్ట్ అయ్యి అలారం అయితే మోగించారు. మోగించిన వెంటనే పోలీసులు వస్తున్నారని, అది ఆ పోలీస్ సైరన్ గా భావించినటువంటి దొంగలు ఒక్కసారిగా బయటికి వచ్చి వాళ్ళు వచ్చినటువంటి 3 బైకుల్లోనూ రైల్వే స్టేషన్ వైపు పరారైనట్లుగా సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్టపగలే మొత్తం 7గురు దొంగలు ఒక్కసారి బ్యాంక్ ని లూటీ చేయాలని వచ్చారు. ఎవరు కూడా మాస్కులు ధరించినటువంటి పరిస్థితి లేదు. కానీ అసలు ఇంత ధైర్యంగా బ్యాంకు లోపలికి ఎలా వచ్చారు ఏంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరన్నా ఒక మాస్టర్ ప్లాన్ పక్కాగా స్కెచ్ గీసి ఇచ్చి ఈ లంచ్ టైంలో కాబట్టి ఇప్పటి వరకు లావాదేవీలు చాలా జరుగుంటాయి. క్యాషియర్ దగ్గర చాలా నగదు ఉంటుంది. ఆ నగదును చాలా ఈజీగా చోరీ చేసుకుని వెళ్ళొచ్చని ముందుగా పక్క ప్రణాళిక వేసి ఉండొచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి వెంటనే ఒకరు 2 బ్యాంక్ మేనేజర్ ను లాక్ చేస్తే మరొక 2 క్యాషియర్ ను లాక్ చేసి గన్నతో బెదిరించినటువంటి సంఘటన సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో మేనేజర్ అలర్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా భారీ దోపిడీ జరిగేదని చెప్పొచ్చు. ఎందుకంటే క్యాష్ మొత్తం ఆ క్యాషియర్ కౌంటర్ లోనే ఉంటుంది. అది కూడా వాళ్ళు మొత్తం అంతా లాకర్ లో పెట్టకుండా ఉంచుతారు. ఎందుకంటే సాయంత్రం 4 గంటల వరకు జరిగే లావాదేవీలు కాబట్టి ఖచ్చితంగా ఆ క్యాషియర్ దగ్గర క్యాష్ ఉంటుంది. వెంటనే తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని దొంగలైతే భావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అలారం మోగించినటువంటి నేపథ్యంలో పోలీసులకి సమాచారం వెళ్ళిందని ఒక్కసారిగా పరుగులు తీసినటువంటిది అయితే ఉంది. అటు బ్యాంక్ అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు బ్యాంకులోనే దొంగలైతే ఉన్నటువంటిది అయితే ఉంది. ఈ లోపు అవి అలారం మోగినటువంటినే పోలీసులు
వస్తున్నారని పారిపోయినటువంటిది అయితే ఉంది. వీళ్ళందరూ ప్రస్తుతం రైల్వే స్టేషన్ వైపు బైక్ల మీద వెళ్లారనేది సీసీ కెమెరాల ఆధారంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అనకాపల్లి సిటీకి సంబంధించినటువంటి ఉన్న మొత్తం సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే పర్యవేక్షణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక టీం కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా ఈ బైకులు ఏ రూట్ లో వెళ్ళాయి, వాళ్ళ నేషనల్ హైవేని అంటే నేషనల్ హైవేలో కలుస్తున్నటువంటి రోడ్లలోకి వెళ్ళారా, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాలకు ముఖ్యంగా అనకాపల్లి నుంచి చోడవరం మీదుగా ఇటు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళారా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే అడిషనల్ ఎస్పీ మోహన్ రావు ఆధ్వర్యంలో ఒక టీం ని ఫామ్ చేసినటువంటిది అయితే ఉంది. అడిషనల్ ఎస్పీ మొత్తం ఇప్పటికి 3 బృందాలతో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది ఇప్పుడు ఒక చిక్కుముడిగా ఉంది. ముఖ్యంగా చూస్తే దొంగతనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా ఉండేలాగా ఖచ్చితంగా మాస్కులు ధరించడమో లేకపోతే జాగ్రత్తలు తీసుకోవడం ఉంటారు. కానీ లోపలికి వచ్చే సమయంలో మాస్కులు ధరిస్తే ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి ఎందుకు వస్తున్నారని సెక్యూరిటీ కూడా ఆపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నేరుగానే జేబులో వాళ్ళు గన్నులు పెట్టుకుని బ్యాంకులోకి ప్రవేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది. వీళ్ళు దోపిడీ దొంగలకి ఇంత ధైర్యంగా లోపలికి రావడానికి అదే టైంలో రావాలనే ఆలోచనకి ముందుగానే రెక్కీ నిర్వహించారా, లేకపోతే బ్యాంక్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించారనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పట్టపగలే గన్నులతో బెదిరించి ఈ విధంగా దోపిడీ చేసే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో బ్యాంకు సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కూడా తీవ్ర ఆందోళనకు గురైనటువంటిది అయితే ఉంది. దాదాపుగా 10 నుంచి 15 మంది కస్టమర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కస్టమర్స్ అందరినీ కూడా సాయంత్రం వరకు అంటే దాదాపుగా 6 గంటల సమయం వరకు కూడా పోలీసులు బ్యాంకు లోపలే ఉంచి వాళ్ళందరినీ విచారణ చేసిన తర్వాత బయటకు పంపించారు. రాత్రి 9 గంటల సమయం వరకు బ్యాంకు సిబ్బందిని బ్యాంకు లోపలే ఉంచి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అందరినీ బయటకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక పక్కన బ్యాంకు లోపల దర్యాప్తు జరుగుతుంటే బయట మొత్తం పోలీసులు ఈ పరారీలో ఉన్నటువంటి దొంగల కోసం సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక విధంగా ఆ బ్యాంక్ మేనేజర్ అలర్ట్ అవడంతో ఒక భారీ దోపిడీ జరగకుండా ఆపారనే చెప్పొచ్చు. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు బ్యాంకు దోపిడీ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు డబ్బుతో పాటు ఎవరైనా ఎదురు తిరుగుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద దాడులు అయితే చేసే అవకాశం అయితే ఉండేది. అయితే ప్రస్తుతం దోపిడీకి వచ్చినటువంటి దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే దానికోసం సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్ రాజు, క్యాషియర్ని గన్తో బెదిరించారు కాబట్టి క్యాషియర్ కానీ మేనేజర్ కానీ దొంగల గురించి ఎటువంటి డీటెయిల్స్ చెప్పారు పోలీసులకి? వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి పూర్తిగా మాస్క్ లేవు కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. ముఖ్యంగా ఫేస్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు ఎక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు అనేది పోలీసులు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అయితే వాళ్ళ ఐడెంటిటీని తెలుసుకోవడానికి పోలీసులు టెక్నాలజీని యూజ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి వాళ్ళ ఫేస్ ని ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీకి ఫేస్ రికగ్నైజేషన్ అనేది అనుసంధానించి వాళ్ళ గురించి తెలుసుకుంటున్నటువంటిది అయితే ఉంది. ముందు ఎక్కడి నుంచి వచ్చారో తెలియాలంటే వీళ్ళు ఆ ఫేస్ ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే దోపిడీ దొంగల ముఠ అటు రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు గతంలో పోలీస్ స్టేషన్ లో కేసులతో పాటుగా జైల్లో మగ్గినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి డేటా కూడా ఉంటది కాబట్టి దీంతో మ్యాచ్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే క్లూస్ టీమ్స్ మొత్తం ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ మాత్రం చేసే ప్రయత్నాల్లో అనకాపల్లి పోలీసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకించి వాళ్ళ దగ్గర సాధారణమైనటువంటి వ్యక్తుల్లానే వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు ఆ జేబులో గన్నలు పెట్టుకుని వచ్చినటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి వాళ్ళ గురించి ఆధారాలు ఏమి సేకరించాల్సినటువంటి పని లేదు. వాళ్ళ చేతిలో ముఖ్యంగా సీసీ కెమెరాలో పూర్తి స్థాయిలో వాళ్ళ మొత్తం అంతా కూడా రికార్డ్ అయింది. వాళ్ళ ఫేస్ తెలుస్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తెలుస్తున్నాయి. కాబట్టి పోలీసులు ఈ కేసుని వేగంగా ఛేదించే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం టెక్నాలజీ ఒక్కటే మాత్రమే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అనేది తెలిసే అవకాశం ఉంది. ఆ కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా అనకాపల్లిలో కెనరా బ్యాంక్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి మొత్తం నేషనల్ హైవే సరౌండింగ్స్ లో ఉన్నటువంటి దాదాపుగా 5 కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం పోలీసులు అయితే సీసీ కెమెరాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా నేషనల్ హైవే వైపు నుంచి కనుక వెళ్ళుంటే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రూట్ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ చోడవరం మీద నుంచి ఏజెన్సీ ప్రాంతం అటు ముఖ్యంగా మాడుగుల అటు పాడేరు మీద నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం అయితే వీళ్ళ గురించి పోలీసులు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.
రైట్. మొత్తం 7 దొంగలు కూడా అనకాపల్లిలోని కెనరా బ్యాంక్లో దొంగతనానికి యత్నించారు. అయితే చాకచక్యంగా మేనేజర్ అలారాన్ని మోగించడంతో అది పోలీస్ సైరన్గా భావించిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ప్రస్తుతం ఆ దొంగలు ఎటువైపు వెళ్లారన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న కస్టమర్స్ కానీ అక్కడ స్థానికులు కానీ అసలు ఏం చెప్పారో ఘటన గురించి చూద్దాం. 2:35 టైంకి లంచ్ చేసేసి లోపలికి వచ్చామన్నమాట. వచ్చిన ఒక 5 మినిట్స్కి నేను చూసినైతే ఒక ముగ్గురినే చూశాను. లోపలికి వచ్చిన 4-5 వచ్చారంట. బట్ నేను ఒక 3 మెంబర్స్ని అయితే చూశాను అనమాట. ఫేస్ అయితే నేను చూడలేదు. క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్ అతను బ్యాక్ సైడ్ వెళ్ళినట్టున్నారు. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతనిది కాలర్ పట్టుకొని కెన్ ఒకటి మెడ దగ్గర పెట్టారనమాట. పెట్టేసి అందరికీ హ్యాండ్సప్ అనగానే ఏంటి జరుగుతుందో చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పటికి మేము ఇంకా భయపడ్డాం అనమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చినప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకుని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశారు. బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు. భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటారు కదా, అలారం ఎవరైతే ఆన్ చేస్తారో వాళ్ళు బయటకు వచ్చేసారు అనమాట. అంతే. బయటకు రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేశారు. 10 మెంబర్స్ ఉన్నారు. అంటే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాకుండా 10 మెంబర్స్ ఉన్నారు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే వెంటనే అలారం ఆన్ చేశారో వెళ్ళిపోయారు. జస్ట్ వచ్చాయ్యా వస్తే అలా బ్యాంక్ పని వచ్చినామని చూస్తాడు. 5 గంటలు తర్వాత రండి 3 గంటలకి వస్తే చేస్తామన్నారు. అది భోజనం లంచ్కి వెళ్ళిపోయారు. లంచ్కి లోపల ఏం చేశారు అయితే ఏమంటే లంచ్కి వచ్చి లోపలికి వెళ్ళారు. సార్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మన 2 మనుషులు నేను చూడలేదు. ఒక మనిషికి వచ్చి సారు గ్యాస్ మ్యాన్ ఉన్నారు కదా, ఆ గ్యాస్ మ్యాన్కి పట్టుకున్నారు. గ్యాస్ మ్యాన్ పట్టుకుని కడపలు లాగారు. తర్వాత ఏంటి అందరు చూసి నిలబడితే ఇద్దరు వచ్చి ఒక అతను గన్ను పెట్టి హ్యాండ్సప్ అన్నారు. మేము ఎలా నిలబడిపోయాము. ఏమైందో మరి సైరన్స్ ఇచ్చాడు, బెల్ ఇచ్చాడు. బెల్ ఉంది లోపల. ఆ బెల్ వచ్చిన తర్వాత ఇంక దిగిపోయాడు. అది మాట్లాడదు ఎలాగంటారు, ఎంతకని మాట్లాడలేదు. ఎలాగని కూడా దిగిపోయాడు కిందకి. 2:30-40 మధ్యలో సార్ అంతే.